if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get చీమ నాకేం తెలుసు. ఇగో నువ్వు భయపడకు. ఇక్కడ చాకపో, తలుపు చాటు చాకపో. బావా వచ్చినవానే అత్తన్న. ఏంది బావా ఇప్పుడు వచ్చినావు నువ్వు? ఏం లేదు, ఇప్పుడే తానం చేసి చీర కట్టుకుంటానా, నువ్వు అంతట్లకే వచ్చినావు. చీర కట్టుకుంటానా బావా? అన్నమే ఎలానే తింటావా? చెప్పులు నీ కాదనే, బయట ఇడిచిపోతే కుక్కలు గిట్ల కొరుకుతాయని తెచ్చి ఇంట్లో పెట్టిన బావా. రమ్మన్నదా? అదే రమ్మని చెప్పిందన్నా. నేను పనుకోతే నువ్వు చేసే భాగవతం ఇదా? నీకేం తక్కువ చేసిన? నీకు సుఖం వేరేదా? చేసి నా రెక్కలు ఖరాబ్ అవుతుంది. కాయలు కాసి చేసి ఎవరి కోసం చెప్తున్నా నేను, నీకోసం కాదా? మా పాలలందరూ పనికోతే నిన్నొక్కనో పని కోరాలి. అంతకాడు ఒక్కనాడు కూడా నేను పనుకోమని చెప్పలే. నీకు అరికాలకు మన్నంటలేదే, నీకు కండకావరం బాగా వచ్చి ఈ పని చేస్తున్నావా నువ్వు? ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ప్రేమ చూసుకుంటా అనుకున్నా కానీ ఊరిపోయి కట్నం చేసుకున్నా. ఈ కట్నం నాకు ఇచ్చినవా? పైసల బుక్కే కాదు నాకు. ఊళ్ళో ఎంత విలువ తెలుసా? మొత్తం వేస్ట్. నీ బతికి వేస్ట్ లైఫ్ లా. అదో నిన్ను బొమ్మానా కొట్ట, నిన్ను నేవాడ తిట్టా, నా ఇట్లే ఉండు, ఇన్నేమండు, నువ్వు మంచం వంట కింద వంట.
చిన్న పొరువా నువ్వేమన్నా చిన్న పొరువా తెలివ వేసినానికి చిన్న పొరువా నువ్వేమన్నా నీకేం తక్కువ వేసి చెప్పి నేను నీ చీరలు కొనేలేదా నగలియలేదా నీకు నేను పనికి పోయి నీ పని చేస్తే నువ్వు తినలేక పని చేస్తున్నావా ఇదేనా నీ పని ఇంకో పక్క ఎట్లా ఉన్నప్పుడు అయింది చెప్పు అయిపోయింది అంత అయిపోయింది కింద బాధ ప్రాగలే బతికేది వేస్ట్ చచ్చిపోతా తాలిగట్టిన నమ్మా నీకు యాదిరాలేనా నేను యాదిరాలేనా నీడనై ఉంటిని గదనే యాదిరాలేనా నీకు యాదిరాలేనా తాలిగట్టిన నమ్మా నీకు యాదిరాలేనా నేను యాదిరాలేనా నీడనై ఉంటిని గదనే యాదిరాలేనా నేను యాదిరాలేనా పచ్చగా వండిన సంసారంలా నిప్పులు పోసినదెవరు ఓ దేవుడా నువ్వన్నా చెప్పు ఎక్కడ పోదు నేను కట్టుకున్నదే కాలదన్నే ఏమి పాపము చేస్తిని నేను అడిగినదల్లా కాదనకుండా తెచ్చిపెట్టినాను కాదు మన సంసారంలాగే పోసినవే పెళ్ళామా తల ఎత్తుకోలేని తీరుకు చేసినవే తప్పిన పోకడవయ్యినవే తాలిగట్టిన మొగడే నీకు యాదికి రాలేడా కన్యాదానం చేసిన మీకు గుర్తుకు రాలేదా కాలిమెట్టెలు పెట్టిండు రతనే యాదికి రాలేదా అగ్ని సాక్షిగా చేసిన ఒట్టే గుర్తుకు రాలేదా నీకు గుర్తుకు రాలేదా పల్లెత్తి మాట అనలే ఒక్క సింపదెబ్బ నిన్ను కొట్టలే కట్టుకున్న కాడి నుంచి పెళ్ళామ గుండెల్ల దాసిన గదని 100 మంది ముంగట నీకు పుస్తే గట్టినా ఆ పంచభూతాలపై ఒట్టు వేసి చెప్పినా మాట యాదికి రాలేదా పిల్ల పాపకారి పని చేసినా నవ్వుల పాలు నన్నే చేసినవే పెళ్ళామా అవ్వ తోడు ఎంత ఘోరము చేసినవే ఈ పాడు ఆలోచనలెట్లా వచ్చినయే పెళ్ళామా పక్క వంచుకునే కాడికే పోయినవే
గట్టి సాగదోలి నువ్వు సరసానికే కాలు దువ్వి ఎర్ర టెండ సెమట నాకు పిల్ల సోపతోని తోడు నీకు అనుమానమే వచ్చినా నమ్మకమే ఉంచినా నా గుండెకో తాగొత్తివా పిల్ల పరుపుల్లా గలవడితివా బతికున్న పీనుగు నన్నే చేసి తాగుబోతును ఎత్తివా సంసారంలాగే వసినవే పెళ్ళామా తల ఎత్తుకోలేని తీరుకు చేసినవే నీతి లేని దానివి అయినవే పెళ్ళామా నీయతు దప్పిన పోకడవైనవే సంసారంలాగే వసినవే పెళ్ళామా తల ఎత్తుకోలేని తీరుకు చేసినవే నీతి లేని దానివి అయినవే పెళ్ళామా నీయతు దప్పిన పోకడవైనవే బావా కింద పండవేందే లే మంచాల పండుకుందులే లే మంచిగా ఎవడమన్నా మంచిగా నేను మంటదా ఆ మంచం దండం పెట్టాను బావా నువ్వు పొద్దున్న నుంచి ఏం తినలేదే ముక్కడంత అన్నం ఎక్కడ తినలే దండం పెడతా నిండింది కాలం మీ బావ అప్పుడే కడుపు నిండింది బావ చచ్చిపోయింది ఇంకా బావా దూరం ఏం పాపం చేసినా అరే ఈ బావేంద్రా అనేది పేరు తెలియనోడు నిన్న నుంచి తాళనే కనబడుతుంది నాకు. ఎప్పుడు దాక్కుంటేనే కనబడుతుండే, ఇంతవరకు ఎప్పుడు కనవాలి ఇట్లా. ఇంట్లో తాగిన లొల్లి కావచ్చు, తాళలకు ఎందుకు వస్తారే? పెళ్ళిన లొల్లి అయితే వస్తారు తాగుతందుకు. నమస్తే బావా, ఎన్నెళ్ళు ఎందుకు ఇటు వచ్చినవేందే? ఏందో రాబా మరిది, నా రాత గట్టు ఉన్నది. ఏమైంది రాత మంచిగా లేదంటాడు? ఏమైంది బావా, నీ రాతకి ఏమైంది గట్లన్న పడుతుంది? ఏం చెప్పాలరా, చెప్పుకుంటే భారం పోయేటట్టుంది, చెప్పుకోకపోతే భారం పోయేటట్టుందిరా. నా బతుకు మధ్య లేదు అన్న. ఏమైంది అసలు? ఇవన్నీ కానీ లొల్ల ఏంది అసలు? నాకే పరిచయం అనిపిస్తుంది. అన్నకు పని తప్ప వేరే రోకే ఉంటుంది. అటువంటిది గింత తాగుడు గింత చేసుడు బాగుంటే చెప్పు కానీ మాకు. అదే తమ్మి వీరేందర్, ఏం చెప్పాలరా? ఇంట్లో మంచిగా ఉంటే బతుకు మంచిగా, సంసారే మంచిగా లేపారు. నా బతుకు వేస్ట్ రా. వీళ్ళు ఇట్లా రేపు వడ్లే అన్నేంది కొంచెం గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. సంవత్సరానికి కష్టం ఉంటే సుఖం ఉంటుంది అన్న. అన్ని మైండ్కి ఎక్కించుకోవద్దు, అన్ని పట్టించుకుంటారు అని.
గా ఇంట్లో వాళ్ళకి తాగుడు కలబెడతారా అని తప్పుడు నాళ్ళతో మెప్పియాలి కానీ పెద్ద నాలుగు అందుకో తాగితే పని పడుతుందా పోస్టెంట్ తెలుసురా కామడు పోస్టెంట్కే తెలుస్తుంది ఈ సాధారణ లెక్క తాక్కుంటే ఎడితే నడుతుందా అని నాలుగు అందుకోక మొగడు తాకుండా ఎడుతున్నాడు ఎంత బాధ ఉండి ఎడుతున్నా అనుకుంటున్నావు తొక్క బాధ తాగితే ఇప్పుడు తీరిందా బాధ నాలుగు అందుకోకనాట వచ్చి తాక్కుంటే ఎడుతుంది ఈడ. చూస్తే పాపం అనిపిస్తుందిరా పాపం ఏమైందే ఏడ్చుకుంటా కూర్చున్నావు ఆడేమో తాకుండా తిరుగుతాడు నువ్వేమో ఏడుస్తావు రానే నువ్వు చెప్పినప్పుడు నేను ఫోన్ మాట్లాడకుండా అయిపో నేను అప్పుడు ఫోన్ మాట్లాడి నా సంసారంలో నేనే మన్ను ఫోన్ ఎక్కువ ఆడద్దు బిడ్డ దినం మంచిగా లేదే బట్ట కలిసి మీరు ఎత్తారంటే నువ్వు అనుమానిస్తున్నావు అత్తమ్మ నన్ను అనుమానిస్తున్నావు అంటివి ఏమైందే మరి అట్లాగే నేను బతకద్దు అత్తమ్మ నా మొగనికి నేను అన్నీ నేను బతకద్దు చేయరంత ఈ ఆలోచన బాగుంటాను నేను ఈ ఆలోచన పాడుపడి వచ్చిందా అట్లాగే 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 ఆడెక్కడ రోడ్డు పంట తిరుగుతుండాలి అట్లాగే కమిటీ నువ్వు కట్టాడు అప్పుడు తప్పు చేయలేదు కానీ ఇప్పుడు నాకు మొక్కలు లేదు ఆయనకు మొక్కలు లేకుండా చేసిన నీకు మొక్కలు లేకుండా చేసిన చెప్పు తినండి అప్పుడు చెప్పు తినక శరలీలు పోయి శరీరానికి పడ్డాక కొట్టుకుంటే ఉంది బతుకుంటే ఉంది చెప్పు అట్లాగు అట్లాగా జరిగింది కానీ అట్లాగే ఆడెక్కడ కూడా అని తీసుకొస్తా నేను అట్లాగు వేడకి అంత పని చేయబిట్ట నువ్వు తాగుంటే అట్లా నేను తల్లి చెప్తాను నువ్వు అట్లా అన్ని తీసుకొస్తాను అన్ని తీసుకొస్తా నువ్వేం చేసుకో సంసారంలో లాస్ అయినాకే కొడుతుంది అత్తమ్మ బాగా మంద తాగిండు ఎక్కడ బిడ్డ అక్కడ తాగిండు అయ్యో కొడుక ఎక్కడ్రా దేవుడా అన్నా తిరుపతి అన్నా అన్నా నా కొడుక తిరుపతి అన్నా అనుకున్నావురా నా కొడుక తిరుపతి ఏమన్నా అయిందా నీకేం బాగా వచ్చిందిరా ఓ నా కొడుక ఆగం చేయబడుతుర్రా నాయన ఓ నాయన ఏం పని చెప్పిగా అమ్మా బాబా అన్నా తిరుపతి తాడు నా కొడుకు అన్నా నా కొడుక బాబా అన్నా నీకేం బాగా వచ్చిందిరా అన్నా సలసంటారు పడ్డాయి కుంకర్లో చల్లని వచ్చినట్టు అయింది మనిషికి పెద్దవాడన్న లేడు రైడా పడుకోబా అమ్మ పట్టుకపోదమ్మా పట్టుకోపోదాం అన్నా అమ్మనికి సాయి లేదురా
తాలిగట్టిననమ్మా నీకు యాదిరాలేనా నేను యాదిరాలేనా